హాయ్ మామీస్, చాలా ఎంటర్టైనింగ్గా పిల్లలకి మనం కలర్స్, ఆల్ఫాబెట్స్, నెంబర్స్ అండ్ షేప్స్ ఈజీగా నేర్పించే ఇది టాయ్ అన్నమాట, గేమ్. ఇందులో ఈ షేప్స్ లాగా కటింగ్ ఉన్న వాటిలో ఈ ఆల్ఫాబెట్స్, నెంబర్స్ అండ్ షేప్స్ని ఫిక్స్ చేయడం అన్నమాట. వాళ్ళకి గ్రిప్, హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఐడెంటిఫై చేయడం ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళకి షేప్స్, డిఫరెంట్ షేప్స్ అనేవి లెర్నింగ్ కూడా అయిపోతుంది, అండ్ కలర్ సార్టింగ్ కూడా వస్తుంది. వాళ్ళకి ఆల్ఫాబెట్స్, నెంబర్స్ కూడా చాలా ఈజీగా నేర్చుకుంటారు. అమేయ స్టార్టింగ్లో రాలేదు, బట్ ఇప్పుడు తను పజిల్ని చూడగానే లైక్ లెటర్ ఆర్ నెంబర్ ఏది చూసినా కూడా దాని ఎగ్జాక్ట్ ప్లేస్ ఎక్కడ ఉంటుందని ఐడెంటిఫై చేయగలుగుతుంది విత్ ఇన్ 2-3 సెకండ్స్లోనే. స్టార్టింగ్లో తనకి అది తెలియలేదు, సో వన్ బై వన్ తను నేర్చుకునింది. స్టార్టింగ్లో నేను ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఇచ్చాను, దాని తర్వాత కలర్స్ ఇచ్చాను, కలర్స్ అండ్ నెంబర్స్ రెండు కలిపి ఇచ్చాను. దాని తర్వాత కొన్ని ఆల్ఫాబెట్స్ ఇంట్రడ్యూస్ చేశాను, దేన్ని ఏమంటారు ఆల్ఫాబెట్స్ చదవడం నేర్పించాను. సమ్ టైమ్స్ నేను ఎలా ఫస్ట్ అన్ని ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ అండ్ కలర్స్లలో, షేప్స్లలో ఈచ్ కలర్ని సార్ట్ చేయమంటాను. అంటే రెడ్ కలర్ సపరేట్, ఆరెంజ్ కలర్ సపరేట్, వాయిలెట్ కలర్ సపరేట్, లావెండర్ కలర్ సపరేట్, ఎల్లో, గ్రీన్, బ్లూ ఇలా సపరేట్ చేసేసి ఒక్క కలర్ తర్వాత ఒక కలర్ పెట్టమంటాను అన్నమాట. అలా చేయడం వల్ల ఏంటంటే ఆ కలర్ ఏంటి, అది నెంబరా, ఆల్ఫాబెటా, షేపా, నెక్స్ట్ వన్ అది ఏం నెంబర్ ఆర్ ఎనీ ఆల్ఫాబెట్ అయితే ఇదేం ఆల్ఫాబెట్ ఆర్ షేప్ అయితే ఇదేం షేప్ అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసి దాని ప్లేస్ని గుర్తు తెచ్చుకొని ఆ ప్లేస్లో వాళ్ళు పెడతారన్నమాట. ఇంతగానం ఎక్సర్సైజ్ అవుతుంది వాళ్ళ బ్రెయిన్కి, అలా అన్నమాట. ఇప్పుడు నేను ఏంటంటే మొత్తం ఒకేసారి ఇచ్చేస్తున్నాను, ఇందులో పెట్టే అన్ని పీసెస్ కూడా ఒకేసారి ఇచ్చేసి మొత్తం ఏం కూడా సపరేట్ చేయకుండా తనని పెట్టేయమంటున్నాను. చూడండి, చాలా ఈజీగా పెట్టేస్తుంది. స్టార్టింగ్లో ఇంత ఈజీగా పెట్టలేదు, సో మెల్లిమెల్లిగా తను నేర్చుకునింది. నెంబర్స్ కూడా స్టార్టింగ్లో పెట్టొచ్చేవి కాదు. ఫ్యూ డేస్ బ్యాక్ దాకా, ఒక 15 days బ్యాక్ దాకా కూడా తను 7, L అండ్ 1లో కన్ఫ్యూజ్ అయ్యేదన్నమాట. కొంచెం సిమిలర్గా ఉంటాయి కదా, ఇదేంటి అని కన్ఫ్యూజ్ అయ్యేది. ఇప్పుడు కూడా సమ్ టైమ్స్ కన్ఫ్యూజ్ అవుతుంది, సమ్ టైమ్స్ ప్రాపర్గా పెడుతుంది. సో కొన్ని కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటాయి. EF కన్ఫ్యూజింగ్ ఉంటుంది, C అండ్ G కన్ఫ్యూజింగ్ ఉంటుంది, సర్కిల్ అండ్ O కన్ఫ్యూజింగ్ ఉంటుంది, Q అండ్ O కన్ఫ్యూజింగ్ ఉంటుంది, W అండ్ M కన్ఫ్యూజింగ్ ఉంటుంది, Z అండ్ N కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఇవన్నీ వాళ్ళు గుర్తుంచుకొని ఓకే అని అండర్స్టాండ్ అవ్వడం, అంటే ఓకే ఇది లెటర్, ఓకే ఇది M అంటారు, ఇది N అంటారు అని కూడా వాళ్ళు లెర్న్ అవుతారు. సో వాళ్ళు రైటింగ్ నేర్చుకునేటప్పుడు వాళ్ళకి ఈజీగా ఉంటుంది. మనం ఏదైనా పెట్టిస్తే లెటర్, ఓకే ఇది ఈ లెటర్ వాళ్ళకి వచ్చేసి రియల్గా ఈ షేప్లో ఉంటుంది, నేను ఇది గేమ్ ఆడినప్పుడు ఇది చూసిన నేను అంటే వాళ్ళకి అవేర్నెస్ పెరుగుతుంది, ఫియర్ అనేది తగ్గుతుంది అన్నమాట. సో ఈజీగా వాళ్ళు ఆల్ఫాబెట్స్, నెంబర్స్ అండ్ షేప్స్ నేర్చుకోగలుగుతారు. వాళ్ళకి చాలా కన్వీనియంట్గా, అంటే లోడ్ ఎక్కువ పడదన్నమాట. ఇలా గేమ్స్ ఆడిపిస్తూ మనము ఏదైనా టీచ్ చేస్తూ ఉంటే వాళ్ళు లెర్నింగ్కి ఎక్కువ స్ట్రెస్ పడకుండా అండ్ హ్యాపీగా, గేమ్ కాబట్టి హ్యాపీగా నేర్చుకుంటారన్నమాట. పేరెంట్స్కి ఈజీ అవుతుంది అండ్ కిడ్స్కి కూడా ఈజీ అవుతుంది, ఈజీగా మెమొరైజ్ చేస్తారు అన్నమాట. వాళ్ళు చూడండి, M అండ్ Wకి కన్ఫ్యూజ్ అయింది, అలా అన్నమాట. ఒకటి ఉల్టా ఉంటుంది, ఒకటి సీదా ఉంటుంది, అంటే ఒకటి స్టాండింగ్లో ఉంటుంది. M అనేది లెగ్స్ కిందికి ఉంటాయి, Wకి లెగ్స్ పైకి ఉంటాయి. అలా కూడా మనం నేర్పించవచ్చు. UVకి కన్ఫ్యూజన్ కూడా మనం క్లియర్ చేయవచ్చు. సో వాళ్ళు స్కూల్కి వెళ్ళాక రైటింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు, అంటే దిద్దడం, రాయడం నేర్చుకునేటప్పుడు వాళ్ళకి ఈజీగా ఉంటుంది. మనం ఇంట్లో కూడా మెల్లిమెల్లిగా ఒక్కొక్క లెటర్ నేర్పించవచ్చు. అమేయకి ఎట్ ప్రెజెంట్ ఈ వీడియో తీస్తున్నప్పుడు 3 years కంప్లీట్ అయ్యి జస్ట్ 1 month అవుతుంది. ఇప్పుడు తను ఆల్ఫాబెట్స్, నెంబర్స్ అన్నీ చదివేస్తోంది. ఆల్ఫాబెట్స్ H దాకా రాస్తుంది, 0, 1, 2, 3 కూడా రాస్తుంది. ఏ షేప్ నేను రాసినా కూడా తను ఐడెంటిఫై చేస్తుంది, ఈ కలర్స్ అన్ని ఐడెంటిఫై చేస్తుంది. ఇలా గేమ్స్ నేర్పించడం వల్ల మనము నేర్పించడానికి మనకి ఈజీ ఉంటుంది, పిల్లలకి కూడా నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలాంటి గేమ్స్ మనము ఆన్లైన్లో వుడెన్వి కొనడానికి ప్రిఫర్ చేయాలి. ప్లాస్టిక్వి కూడా దొరుకుతాయి, బట్ నాట్ ఈకో ఫ్రెండ్లీ కాబట్టి మనము ఇలా వుడెన్వి తీసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకి కూడా అండ్ ఎన్విరాన్మెంట్కి కూడా. ఇలాంటి హెల్ప్ఫుల్ వీడియోస్కి, లెర్నింగ్ వీడియోస్ కోసము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కూడా మా ఛానల్లో నేను రీసెంట్గా పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. పిల్లలకి వెయిట్ గెయిన్కి కానివ్వండి, స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేయడానికి కానివ్వండి, యాపిటైట్ పెంచడానికి, అంటే వాళ్ళకి తినాలని కోరిక కలిగేలాగా, అంటే అంత టేస్టీగా
రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేయాలి కూడా నేను నా ఛానల్లో షేర్ చేస్తున్నాను. అండ్ డెవలప్మెంట్ వీడియోస్ కూడా నేను షేర్ చేస్తున్నాను అన్నమాట. ఇలాంటి వీడియోస్ మీకు కానీ మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా వాళ్ళతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు అమ్మే ఎలా ఆడిందో నచ్చితే గింట కమెంట్స్లో వెరీ గుడ్ అనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ యూస్ఫుల్ అండ్ డెవలప్మెంటల్ వీడియోస్. థ్యాంక్ యూ.